హాయ్, నేను విఘ్నేష్. ఈరోజు వీడియోలో మనం తమిళ్లో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అన్నది క్లియర్‌గా ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ మన ఛానల్‌లో అయితే చాలా చూసాము. మళ్ళీ ఈ వీడియోలో అయితే మనం నమ్ము అన్న వర్బ్‌ని ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలి, ఎన్ని రకాలుగా చేయొచ్చు అన్నది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. ఈ వీడియో చూసినట్లయితే మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. తమిళ్ ఎలా ట్రాన్స్‌లేషన్ అవుతుంది, ఎలా మనం నేర్చుకోవాలి అన్నది కూడా. ఇంతకుముందు వీడియోలో మనం చాలా వర్బ్స్ అనేది చూసి ఉంటాము. 100+ వర్బ్స్ కూడా చాలా వర్బ్స్ అనేది చూసాము. అలా చూడని వాళ్ళకి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వర్బ్స్ వీడియో యొక్క లింకు. అవి చూసాక ఇవి చూస్తే ఇంకా మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకా ఆల్రెడీ టెన్సెస్ కూడా చూసినట్లయితే మనం ఇలా టెన్సెస్ వీడియో కూడా చూసాము. కానీ ఆ వీడియోలో ఒక టెన్సెస్‌ని 45 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ ఇందులో చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దాంట్లో ఎలాబొరేటెడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటాను. ఫస్ట్ నమ్ము. నమ్ము అంటే నంబు. నంబు. నెక్స్ట్ నమ్మురా అంటే నంబుడా. నంబుడా. నమ్మువే. నమ్మువే అంటే నంబుడి. మనం ఎలా వే యాడ్ చేస్తామో అలా డి యాడ్ చేస్తారు. నెక్స్ట్ నమ్మండి. నమ్మండి అంటే నంబుంగ. నంబుంగ. అండి ఇక్కడ మనం ఎలా అండి యాడ్ చేస్తామో అలా అంగ అలా యాడ్ చేస్తారు. మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ నమ్మవచ్చా. నమ్మవచ్చా అంటే నంబలామా. నంబలామా. వచ్చా అంటే లామా అని వస్తుంది. నమ్మవచ్చు అంటే నంబలాం. నంబలాం. నెక్స్ట్ నమ్మకూడదు. నమ్మకూడదు అంటే నంబకూడాదు. నంబకూడాదు. మనం కూడదు అంటాం, వాళ్ళు కూడాదు అంటారు. నెక్స్ట్ నమ్మకూడదా. నమ్మకూడదా అంటే నంబకూడాదా. నంబకూడాదా. నెక్స్ట్ నమ్ముదాం. నమ్ముదాం అంటే నంబలాం. నంబలాం. నెక్స్ట్ నమ్ముదామా. నమ్ముదామా అంటే నంబలామా. ఇది చూసినట్లయితే మీకే కొంచెం కన్ఫ్యూషన్ అవుతుంది. నేను నమ్మవచ్చా అన్నదానికి నంబలామా అన్నాను. నమ్ముదామా అన్నదానికి నంబలామా అంటున్నాను. ఎందుకంటే తమిళ్లో రెండిటికి ఒకే పదం ఉంటుంది. తెలుగులో మాత్రమే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇవి సందర్భాన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందువలన రెండోదానికి మనం ఒకటే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నమ్మాలా. నమ్మాలా అంటే నంబ వేండుమా. నమ్మాలా అంటే నంబ వేండుమా. నమ్మాలి. నమ్మాలి అంటే నంబ వేండుం. నంబ వేండుం. నమ్మాలి అంటే నంబ వేండుం. నెక్స్ట్ నమ్మవద్దు. నమ్మవద్దు అంటే నంబ వేండాం. నంబ వేండాం. నన్ను నమ్మవద్దు అంటే ఎన్నై నంబ వేండాం. ఎన్నై నంబ వేండాం. నెక్స్ట్ నమ్మవద్దా. నమ్మవద్దా అంటే నంబ వేండామా. అతన్ని నమ్మవద్దా. అతన్ని నమ్మవద్దా అంటే అవరై నంబ వేండామా. అవరై నంబ వేండామా. నెక్స్ట్ నమ్మగల. ఇక్కడ @ సింబల్ ఇచ్చాను. ఎందుకంటే మనము ఒక్కొక్క ప్రొనౌన్స్‌కి ఒక్కొక్కలా చేంజ్ చేస్తాం. అది ఎలా అయితే నేను నమ్మగలనా, అతను నమ్మగలరా, అతను నమ్మగలడు, ఇలా ఆమె నమ్మగలదు. ఇలా అన్ని దానికి ఎండింగ్ అనేది చేంజ్ అవుతుంది. కానీ తమిళ్లో ఏ దానికి ఎండ్ చేంజ్ కాదు. కానీ మనం ప్రొనౌన్స్ యూజ్ చేయకుండా మనం చేయగలము. ఇలాంటి వర్డ్స్ అనేది గలనా, గలను అన్నది ముందు మనం ప్రొనౌన్స్ యూజ్ చేయకపోయినా ఏ మీనింగ్ ఇస్తుందనేది మనకు అర్థమవుతుంది. కానీ తమిళ్లో వరకు ముందు ప్రొనౌన్ యూజ్ చేశాక మనం ఈ వర్డ్ యూజ్ చేయాలి. మనం నెక్స్ట్ పేజ్‌లో దీని ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు నేను అన్న ప్రొనౌన్‌కి మాత్రం చెప్తున్నాను. నేను నమ్మగలనా. నేను నమ్మగలనా అంటే నాన్ నంబ ముడియుమా. నేను నమ్మగలను. నేను నమ్మగలను అంటే నాన్ నంబ ముడియుం. నాన్ నంబ ముడియుం. నెక్స్ట్ నేను నమ్మలేను. నేను నమ్మలేను అంటే నాన్ నంబ ముడిயாது. నాన్ నంబ ముడిயாது. నెక్స్ట్ నేను నమ్మలేనా అంటే నాన్ నమ్మ ముడియాదా. నాన్ నమ్మ ముడియాదా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇది మనం ఇన్ఫర్మేషన్ వీడియోలోను, టెన్సెస్ వీడియోలోను ఇవి చూసి ఉంటాము. ఇవి ఆల్రెడీ మీరు చూసి ఉన్నట్లయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రొనౌన్‌కి మనం చేస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాను
ఇలా ఎండింగ్ ఎలా చేంజ్ అవుతుందో అలా తమిళ్లోనూ ఎండ్ అవుతుంది. చూడండి ఇక్కడ వీడియోస్లో ఇచ్చాను. ఇవన్నీ తెలుగులో ఎండ్ అయ్యేది, ఇవన్నీ తమిళ్లో ఎండ్ అయ్యేది. మీరు టెన్సెస్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవి చూడండి. నెక్స్ట్ దానికి దీనికి ఏం సంబంధం అంటే, ఇప్పుడు ఇక్కడ నేను అన్న ప్రొనౌన్కి ఇచ్చాను కదా, నేను నమ్మగలనా అంటే నాన్ నమ్మ ముడియుమా. ఇలా ప్రతిదానికి నాన్ నమ్మ ముడియుమా అనేది డిఫాల్ట్గా ఉంటుంది. కానీ తెలుగులో అయితే ఇక్కడ నమ్మగలనా ఉన్నది కదా, ఇక్కడ నమ్మగలవు. నమ్మగలవు అంటేను ఇక్కడ నీ నమ్మ ముడియం. ఇలా ప్రతిదానికి సేమే ఉంటుంది, కానీ మనం చేంజ్ చేసుకుంటాం ఇందులో. నువ్వు నమ్మగలవా అంటే నీ నమ్మ ముడియుమా. ఇలా ప్రతి ప్రొనౌన్కి ఒక్కొక్కటి చేంజ్ అవుతుంది. ఇవన్నీ మీరు చదివి నేర్చుకోవాల్సిందిగా ఉంటుంది. చూడండి, నువ్వు నమ్మగలవా అంటే నీ నమ్మ ముడియుమా. మీరు నమ్మగలరా అంటే నీంగల్ నమ్మ ముడి. మేము నమ్మగలనా అంటే మేము నమ్మగలమా అంటే నాంగల్ నమ్మ ముడియుమా. మనము నమ్మగలమా అంటే నాం నమ్మ ముడియుమా. ఇలా ప్రతి ప్రొనౌన్కి ఒక్కొక్కటి వస్తుంది. ఇవి మీరు చదివి నేర్చుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని టెన్సెస్ చూద్దాం. నేను నమ్మానా. నమ్మానా అంటే నంబినేనా. నేను అతన్ని నమ్మానా అని చెప్పాలంటే నాన్ అవరై నంబినేనా. ఇవి చూసినట్లయితే నేను అన్న ప్రొనౌన్ యూస్ చేశాను. మీరు ప్రొనౌన్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇంతకు ముందు స్లైడ్లో ఉంది కదా, ఎండింగ్ అనేది చేంజ్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది. అతను నమ్మాడా అంటే అవర్ నంబినారా. అవర్ నంబినారా. అలా తమిళ్లోనూ ఎండింగ్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ నేను నమ్మాను. నేను నమ్మాను అంటే నాన్ నంబినేన్. నాన్ నంబినేన్. నెక్స్ట్ నేను నమ్మలేదు. నేను నమ్మలేదు అంటే నాన్ నంబవిల్లై. నాన్ నంబవిల్లై అనేది ప్యూర్ తమిళ్లో అంటారు, కానీ సాధారణంగా అయితే నాన్ నంబల. నాన్ నంబల ఇది షార్ట్గా అంటుంటారు. నెక్స్ట్ నేను నమ్ముతూ ఉన్నానా. నమ్ముతూ ఉన్నానా అంటే నమ్మికొండు ఇరిందేనా. నేను ఇన్ని రోజులు నమ్ముతూ ఉన్నానా అంటే నాన్ ఇత్తన నాள் నమ్మికొండు ఇరిందేనా. ఇది ప్యూర్ తమిళ్ ఫార్మేట్. సాధారణంగా అయితే నంబికొండు అన్నారు, నంబికిట్. కింద నంబికొండు ఉంది కదా, అన్ని చోట్లను నంబికిట్. ఇంకా ఇలాంటి వీడియో మీకు చూస్తే ఏం డిఫరెంట్ అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నమ్ముతూ ఉన్నాను. నమ్ముతూ ఉన్నాను అంటే నంబికొండు ఇరిందేన్. ఇన్ని రోజులు ఇతన్ని నమ్ముతూ ఉన్నాను అంటే ఇతన్నాల్ ఇవరే నంబికిటే ఇరిందేన్. నంబికొండు ఇరిందేన్. నెక్స్ట్ నమ్ముతూ లేదు. నమ్ముతూ లేదు అంటే నంబికొండు ఇల్లై. నంబికొండు ఇల్లై. నెక్స్ట్ నమ్ముతూ ఉంటానా. నమ్ముతూ ఉంటానా అంటే నంబికొండు ఇరిపేనా. నంబికిటే ఇరిపేనా లేదంటే నంబికొండు ఇరిపేనా. నెక్స్ట్ నమ్ముతూ ఉంటాను. నమ్ముతూ ఉంటానంటే నంబికొండు ఇరిపేన్. నంబికొండు ఇరిపేన్. నెక్స్ట్ నేను నమ్ముతానా. నేను నమ్ముతానా అంటే నాన్ నంబువేనా. అతను నమ్ముతాడా అంటే అవర్ నంబువారా. అతను నమ్ముతారా అంటే అవర్ నంబువారా ఇలా అంటారు. అది నమ్ముతుందా అంటే అది నంబుమా. అది నంబుమా అంటారు. ఇలా ప్రతిదానికి ఎండింగ్ అనేది చేంజ్ అవుతుంది. దీన్ని మీరు ఎండ్ ఫార్మేషన్ ద్వారా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ నేను నమ్ముతాను అంటే నా నంబువే. నేను నమ్మను. నేను నమ్మను అంటే నాన్ నంబమాటేన్. నాన్ నంబమాటేన్. నెక్స్ట్ నేను నమ్మనా. నేను నమ్మనా అంటే నాన్ నంబమాటేనా. నేను నిన్ను నమ్మనా అని చెప్పాలంటే నాన్ ఉన్నై నంబమాటేనా. నాన్ ఉన్నై నంబమాటేనా. ఎలా అనేది సెంటెన్స్ ఫామ్ చేసుకోవాలి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ విజిట్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ విఘ్నేష్.